హలో స్టూడెంట్స్, డిగ్రీ 5th సెమిస్టర్లో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ పేపర్ సెలెక్ట్ చేసుకున్న వారికి లేబర్ లెజిస్లేషన్ అండ్ కంపెన్సేషన్ మేనేజ్మెంట్ అనే పేపర్ అయితే ఉంటుందన్నమాట. యూనిట్ వైజ్గా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా అయితే చెప్తాను. కొన్ని గన్ షాట్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అయితే చేశానమాట. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో కోర్స్ కింద బోత్ బీబీఏ అలాగే బీకామ్ వారికి లేబర్ లెజిస్లేషన్ కంపెన్సేషన్ మేనేజ్మెంట్. యూనిట్ 1 వచ్చేసి మనకి లేబర్ లెజిస్లేషన్ ఇంట్రడక్షన్ అయితే ఉంటుంది. యూనిట్ 2 వచ్చేసి మనకి బేసిక్ ఆర్ట్స్ ఇన్ లేబర్ లెజిస్లేషన్, అలాగే యూనిట్ 3 వచ్చేసి సోషల్ సెక్యూరిటీ, యూనిట్ 4 వచ్చేసి ఎంప్లాయీ కంపెన్సేషన్, అలాగే యూనిట్ 5 వచ్చేసి వేజ్ ఫిక్సేషన్ మెకానిజమ్స్. ఇది మనకి సిలబస్ అనమాట. ఫస్ట్ వచ్చేసి యూనిట్ 1 లేబర్ లెజిస్లేషన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ లేబర్ లెజిస్లేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ ఇన్ ప్రొటెక్టింగ్ వర్కర్స్ రైట్స్ ఇన్ ఇండియా. అలాగే సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ లేబర్ లెజిస్లేషన్ ఇన్ ఇండియా అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్. అలాగే థర్డ్ క్వశ్చన్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, గన్ షాట్ క్వశ్చన్ అనమాట. Analyze the various classifications of labor legislation and their importance in regulating different sectors. అలాగే fourth question, explain the role of industrial jurisprudence in shaping labor laws and resolving industrial disputes. అలాగే fifth question, examine the constitutional framework related to labor laws in India and its influence on labor welfare. అలాగే seventh question, evaluate the effectiveness of key labor legislation such as Factories Act, Minimum Wages Act and Industrial Disputes Act. అలాగే eighth question, explain the challenges faced in enforcing labor legislation in the unorganized sector in India. అలాగే ninth question, very most important question, gunshot question అనమాట. Explain the relationship between labor legislation and industrial peace in India. డెఫినెట్ క్వశ్చన్స్ అనమాట. థర్డ్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్ కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. ఈ రెండు కూడా మీరు ముందుగా ప్రిపేర్ అయిన తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మీరు కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. యూనిట్ 1 లేబర్ లెజిస్లేషన్ నుంచి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఓవరాల్గా 10 అయితే ఉన్నాయి. ఏవైతే నేను హైలైట్ చేశానో, థర్డ్ క్వశ్చన్ క్లాసిఫికేషన్ ఆఫ్ లేబర్ లెజిస్లేషన్, అలాగే ఫోర్త్ క్వశ్చన్ ఇండస్ట్రియల్ జ్యూరిస్ప్రుడెన్స్ మీనింగ్, అలాగే సిక్స్త్ క్వశ్చన్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926 కీ ఫీచర్స్, అలాగే సెవెంత్ క్వశ్చన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ఆబ్జెక్టివ్స్, అలాగే ఎయిత్ క్వశ్చన్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1947 స్కోప్, అలాగే నైన్త్ క్వశ్చన్ మినిమం వేజెస్ యాక్ట్ 1948 ఇంపార్టెన్స్. మనకి యూనిట్ 1 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ కన్ఫర్మ్గా అయితే ఇస్తారనమాట. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 అయితే ఇస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 వచ్చేసి మనకి బేసిక్ యాక్ట్స్ ఇన్ లేబర్ లెజిస్లేషన్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. డిఫైన్ బేసిక్ యాక్ట్స్ ఇన్ లేబర్ లెజిస్లేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ దేర్ సిగ్నిఫికెన్స్ ఇన్ ద ఇండియన్ ఇండస్ట్రియల్ కాంటెక్స్ట్. అలాగే సెకండ్ క్వశ్చన్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, గన్ షాట్ క్వశ్చన్ అనమాట. ఎక్స్ప్లెయిన్ ద కీ ప్రొవిజన్స్ ఆఫ్ ది ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 అండ్ ఇట్స్ రోల్ ఇన్ ఎన్ష్యూరింగ్ వర్కర్ సేఫ్టీ అండ్ వెల్ఫేర్. అలాగే థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద హెల్త్ సేఫ్టీ అండ్ వెల్ఫేర్ ప్రొవిజన్స్ అండర్ ద ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 విత్ రిలవెంట్ ఎగ్జాంపుల్స్. అలాగే ఆబ్జెక్టివ్స్ కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాలన్నమాట, అంటే ఫోర్త్ క్వశ్చన్ కూడా. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్, evaluate the principles and objectives of the Trade Union Act 1926 and its impact on industrial relations. ఇది కూడా మనకి గన్ షాట్ క్వశ్చన్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ క్వశ్చన్, డిస్క్రైబ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ అండ్ దేర్ రోల్ ఇన్ ప్రొటెక్టింగ్ వర్కర్స్ రైట్స్. ఇది కూడా మనకి గన్ షాట్ క్వశ్చన్ అనమాట. అలాగే ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ఎన్ఫోర్స్మెంట్ ఛాలెంజెస్ ఫేస్డ్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ద ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ఇన్ మోడర్న్ ఇండస్ట్రీస్. అలాగే నైన్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ అండ్ ప్రివెంటివ్ మెకానిజమ్స్ ప్రొవైడెడ్ బై ది ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ యాక్ట్ 2013. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. మనకి యూనిట్ 2 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. ఏవైతే నేను హైలైట్ చేశానో, సెకండ్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, అలాగే సిక్స్త్ క్వశ్చన్, డెఫినెట్గా ఈ 3 క్వశ్చన్స్ అనేవి ముందుగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. అవి కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి యూనిట్ 2 నుంచి. ఓకేనా? అలాగే